ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలము గలదై యుండును. ప్రేమైన వర్లరా, నీతిమంతుని విజ్ఞాపన దేవుని దృష్టికి మనఃపూర్వకముగా ఉంటుందండి. అంటే యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క విజ్ఞాపనని మనస్ఫూర్తిగా మరి అంగీకరించడానికి అటువంటి శక్తివంతముగా ఉంటుంది. కాబట్టి మరి నీతిమంతుడు ఎవరి కోసమైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడో, నీతిగా జీవిస్తూ నీతిమంతులుగా దేవుని చేత గుర్తింపు పొంది దేవునిలో నీతిమంతులుగా నడుచుకుంటూ ఎవరి కోసం విజ్ఞాపన చేసినా అది దేవుని దృష్టికి బహుబలముగా ఉంటుంది. కావున ఇక్కడ ఏలియా గురించి రాశారు. మరి ఏలియా విజ్ఞాపన చేశాడు వర్షము కొరకు. ప్రియమైన వారలారా, అసలు కొన్ని సంవత్సరాలు వర్షమే పడలేదు. ఆ పడని వర్షము కోసము మరలా విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన చేసినప్పుడు మరి వర్షము పడింది. కాబట్టి అబ్రహాము ఆనాడు విజ్ఞాపన చేశాడు లోతు కుటుంబము కొరకు. దేవుడు ఆ విజ్ఞాపనని ఆలకించి సహాయం చేశాడు. మరి లోతుని ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి తప్పించాడు. కాబట్టి నీతితో కూడిన విజ్ఞాపన ఎప్పుడూ కూడా మనఃపూర్వకమైనదే, ఎంతో బహుబలముగా ఉంటుందండి. కావున ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాం, ఎంతోమందికి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి చేసే ప్రార్థన నీతిగా చేయాలి. ఒక నీతిమంతుడిగా నీతిమంతురాలుగా చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని దృష్టికి అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతుందండి. దేవుడు వింటాడు, బహుబలముగా ఉంటుంది. ప్రేమైన వర్లరా, ఏలియా చేసిన ప్రార్థన అగ్నినే భూమి మీదకు తీసుకొచ్చింది. కావున అబ్రహాము చేసిన ప్రార్థన కావచ్చు, అలాగే దానియేలు చేసిన ప్రార్థన కావచ్చు, దావీదు చేసిన ప్రార్థన కావచ్చు, ఏలియా చేసిన ప్రార్థన కావచ్చు. ప్రియమైన వర్లరా, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి అంటే బహుబలముగా ఉన్నాయి. కాబట్టి నీ ప్రార్థన కూడా ఆ రీతిగా దేవుని ఎదుట బహుబలముగా ఉండాలి. అలా ఉండునట్లుగా ఉండాలి అంటే నీతిగా చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.